బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది. ఆమెకు 12 సంవత్సరాల నుంచి బాగులేదు, రక్తస్రావం గల స్త్రీ. ఈమె ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది, ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, తన ధనాన్నంతా ఖర్చు పెట్టింది. కానీ ఎక్కడా కూడా ఆమెకి ఎక్కడా కూడా ఏం జరగలేదండి, బాగవలేదు, ఎక్కడా కూడా స్వస్థత లభించలేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మందులు ఇస్తున్నాడు, తింటుంది, మరలా అదే రోగం ఎక్కువైపోతుంది. ఇంకొక హాస్పిటల్కి వెళ్తుంది, ఎవరు ఏది చెప్తే అది చేస్తూనే ఉంది ఆమె. ఆ చేస్తూ 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 అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఏ డాక్టర్ కూడా బాగు చేయలేదు కదా. ఆమె జబ్బు అంట రక్తస్రావం ఇంకా ఎక్కువైపోయిందంట. ఆ రక్తస్రావం ఇంకా ఎక్కువైపోవడం ఇంకా ఆమె బలహీనతలు అయిపోయింది. అయితే ఒకనొక డాక్టర్ దగ్గరికి వచ్చింది ఆమె. ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టింది, సంపూర్ణ స్వస్థత అనేది పొందుకుంది, చాలా చక్కగా బాగుపడింది ఆమె. అయితే ఈ శరీరంలో ఉన్న రోగము కంటే నీకు ఆత్మకున్న రోగము అది భయంకరమైనది. ఈ శరీరం అనే రోగము స్వస్థపరచబడుతుంది, కానీ నీ ఆత్మకున్న రోగము స్వస్థపరచబడదు. అది ఎంతవరకు స్వస్థపరచబడదంటే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే స్వస్థపరచబడుతుంది, లేకపోతే స్వస్థత కలగదు. ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క ఆత్మకున్న రోగము పోవాలంటే యేసు ప్రభు దగ్గర రావాలి. నువ్వు అనుకుంటున్నావేమో నా ఆత్మకేం రోగం ఉంది అని. నీ యొక్క ఆత్మకి ఏం రోగం ఉందంటే పాపం అనే రోగము. ఆ పాపం అనే రోగము నిన్ను ఏం చేస్తుందంటే మరణానికి తీసుకుని వెళ్తుంది. ఏంటి ఆ మరణం అంటే? నరకానికి తీసుకుని వెళ్తుంది. ఆ నరకానికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నీ శరీరానికి అంటిన రోగము కంటే నీ యొక్క ఆత్మకున్న రోగమును నువ్వు తొలగించుకోవటం మంచిది. నీ యొక్క ఆత్మకున్న రోగాన్ని నువ్వు ఎలా తొలగించుకుంటావు అంటే యేసు ప్రభువే దానికి మార్గము. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు కూడా రాలేడు అని. ప్రియమైనటువంటి గ్రామ కాపురస్తులారా, ఈరోజు యేసు ప్రభువు మీ దగ్గరికి వచ్చాడు, మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చున్నాడు మీ దగ్గరికి. అయితే ఆయన్ని ప్రేమించాలని ఆశపడితే, ఆయన్ని మీరు యొక్క హృదయంలో చేర్చుకోవాలని ఆశపడితే, మీరు ఆయన్ని మీ యొక్క జీవితంలోనికి ఆయన అంగీకరించాలని ఆశపడితే, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. మీ యొక్క ఆత్మకున్నటువంటి ఆ పాపం అనే రోగాన్ని యేసుక్రీస్తు రక్తము చేత కడుక్కొని శుద్ధీకరింపబడి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళవలసిందిగా, ఆ స్వర్గానికి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను.